హాయ్ అండి. ఈరోజు పాలకూర ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఉండే విటమిన్స్ ఏ, సి, K1, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇది రక్తహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. కావలసిన పదార్థాలు: పాలకూర, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతే, సింపుల్. ఇన్ని పోషకాలు ఉన్న పాలకూరను వండడం చాలా ఈజీ అండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు మరియు పప్పు దినుసులు, శనగపప్పు, పెసరపప్పు మరియు మినప్పప్పు వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన పప్పు దినుసులలో పచ్చిమిర్చి కూడా వేసేసుకోండి. అవి కూడా ఫ్రై అవుతాయి. వాటితో పాటు కరివేపాకు వేసేసుకోండి. ఈ ఫ్రైలో ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్స్ క్వాంటిటీ ఎక్కువే తీసుకోండి, అప్పుడైతే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు వేసేసుకోండి. కర్రీ చక్కగా మిక్స్ చేసుకోండి. పాలకూర వేసుకొని చక్కగా మగ్గనివ్వండి. తగినంత ఉప్పు, కారము వేసేసుకోండి. చక్కగా కలుపుకొని 5 నిమిషాలు మగ్గనిస్తే ఫ్రై రెడీ అండి. కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.